అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు హే నారి. ఈరోజు మనం హరియాలీ తీజ్ అనే పవిత్రమైన పండుగ గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకునే పండుగ. ఇది శ్రావణ మాసంలో తృతీయ రోజున జరుపుకుంటారు. ఇది ప్రేమ, త్యాగం, శక్తి, ప్రకృతి అన్నింటికీ ప్రతీక. హరియాలీ తీజ్ వెనుక ఉన్న పవిత్రమైన ప్రేమ కథ పార్వతీదేవి తపస్సుతో ప్రారంభమవుతుంది. పార్వతీదేవి శివుడి కోసం తన భర్తగా పొందేందుకు ఆమె 108 జన్మలు తపస్సు చేసింది. ఈ తీజ్ రోజున శివుడు ఆమె ప్రేమను అంగీకరించాడు. ఆ క్షణాన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటూ స్త్రీలు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. వివాహిత మహిళలు ఉపవాసం ఉండి గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పచ్చటి గాజులు ప్రత్యేకంగా ధరిస్తారు. గోరింతాకు పెట్టుకుంటారు. కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తారు. ఆనందంగా ఉయ్యాలలూపుతారు. ఈ పండుగ కేవలం భర్త కోసమే కాదు, స్త్రీ ఆమె తన శక్తిని గుర్తు చేసుకునే రోజు. స్త్రీలోని ప్రతి అణువు ప్రకృతిలో ప్రతిబింబమవుతుంది. నారి అంటే జీవనశక్తి. నారి లేనిదే ప్రకృతి లేదు. ఆమె పచ్చదనానికి రూపం. మీరు ఈ హరియాలీ తీజ్ను ఎలా జరుపుకుంటారో కామెంట్స్లో చెప్పండి. నీవే నారి, నీవే ప్రకృతి, నీవే శక్తి.